ఏడుకొండల వెంకటరమణ గోవింద గోవింద. ఒక విషయం తెలుసా, మన తల రాత ఉంటుంది కదా, మన పుర్రె భస్మం అయిపోయేంత వరకు ఆ రాత మారదట. ఇప్పుడు నేను ఒకటి చెప్తా వినండి. ఒక పుర్రెకి చాలా అవమానం జరిగింది. ఎలాగో తెలుసా, కాశీలో ఒక పండితుడు ఉండేవాడు. అతని నొసటి పైన బ్రహ్మ రాసే రాత అనే చదివే శక్తి ఉండేది. ఒకసారి అతను గంగానది తీరానికి వస్తూ అతని కాలికి ఒక పుర్రె తగిలింది. వెంటనే ఆ పుర్రెను చేతిలో తీసుకొని దాని తల మీద తలరాత ఎలా ఉందో చూసని అటువైపు చదవటం మొదలుపెట్టాడు. మీరు జీవితాంత కష్టపడతాడని, పెళ్ళయ్యాక పెళ్ళని తిడుతుందని, వీరి దగ్గర డబ్బు నిలవదని, బతికినంత కాలం కష్టపడి చనిపోతాడు, వీడు చనిపోయిన తర్వాత కూడా వీడి పుట్టికి ఒక స్త్రీ చేత అవమానించబడుతుంది అని చెప్పింది. అంటే బ్రతికి ఉన్నప్పుడు అవమానం అంటే సరే, చనిపోయిన వాళ్ళకి అవమానం ఏముంటుంది అని ఆలోచించి ఆ పుర్రెని విసిరైపోయి చనిపోయిన ఈ పుర్రెకి ఒక స్త్రీ చేత అవమానం జరుగుతుందని తెలుసుకోవాలనుకుని ఆ పుర్రెని దగ్గరలో ఉన్న ఒక మర్రి చెట్టు త్వరలో దాచిపెట్టాడు. ప్రతిరోజు తను గంగలో స్నానం వెళ్ళినప్పుడు స్నానం చేసి వచ్చేటప్పుడు ఆ పుర్రెని చూసి మరి వెళ్ళేవాడు. అయితే ఒక రోజు ఆ పండితుడు ఒక పని మీద 10 రోజుల పాటు పక్క గ్రామానికి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళే ముందు కూడా ఆ పుర్రెని చూసి వెళ్ళాడు. 10 రోజుల తర్వాత పని గురించుకొని ఆ చెట్టు త్వరలో చూస్తే ఆ పుర్రె కనిపించలేదు. ఆ పుర్రె ఏమైంది అని ఆ మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. అతని భార్య వచ్చింది అప్పుడే. చాలా కోపంగా మాట్లాడుతూ, మీరు ఆలోచిస్తున్న పుర్రె ఎవరితో నాకు తెలుసులే, ఇన్నాళ్ళ నుంచి నాకు తెలియకుండా నువ్వు చేసిన పని నాకు తెలుసు. ఆ పండితుడితో వాక్వేదం దిగిందమ్మా. అంటే నా పండితుడు, ఏం జరిగింది, ఆ పుర్రె ఎవరితో నీకు తెలుసా అని అడిగాడు. అప్పుడు అతని పండితుని భార్య, ఎందుకు తెలియదు, ఈ ఊరందరికీ తెలుసు, ఆ పుర్రె నీ మొదటి పెళ్ళాంది కదా, 10 రోజులు ఉదయం సాయంత్రం ఆ పుల్లానికి నువ్వు చూసుకుంటూ ప్రేమగా చూసి ఇక్కడ దాచిపెట్టావని చెప్పి ఊరి వాళ్ళందరూ చెప్తున్నారని చెప్పింది. అది తెలిసిన వెంటనే నాకు బాగా కోపం వచ్చి ఆ పుర్రెని చెప్పుతో కొట్టి దాని పుర్రె మీద వేడి నీళ్లు పోసి వేడి నూనెలో వేయించి రోట్లో వేసి దంచి పొడి చేసి గంగా నదిలో కలిపేశానని చెప్పింది. అది విన్న పండితుడు ఆశ్చర్యపోయి జరిగిన విషయాన్ని వివరంగా తన భార్యకి చెప్పాడు. చెప్పాలికి అప్పుడు తను అనుకుందనమాట, ఇంత అవమానించాను ఆ చనిపోయిన పుర్రెనే అనుకుందట. అట్లాగంటే బ్రహ్మ రాసిన రాత కూడా ఎవరు కూడా మార్చలేరు. ఆ రాత ఆ పుర్రె నశించిపోయే వరకు ఉంటుంది. ఆ పుర్రె నశించిన తర్వాత ఆ రాత పోయిందనమాట. ఆ పండితుడు అప్పుడు అనుకున్నాడు, ఈ రాతని, ఈ బ్రహ్మ రాసిన రాతని ఎవరూ మార్చలేరు, కాబట్టి ఈ పుర్రె ఉన్నంతకాలం ఆ రాత ఉంటుంది. అది ఆ పుర్రె అయినప్పటికీ చివరికి అది గంగలో కలిసే వరకు దానికి అలా ఉండాల్సి వచ్చింది. జై శ్రీమన్.